హలో అండి. కొబ్బరితో కూడా అట్లు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఎలాంటి చట్నీ లేకుండానే ఇవి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తిన్నాక కానీ తినాలనిపిస్తుంది. ఈ వీడియోలో మనం కొబ్బరితో అట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 3 or 4 అవర్స్ నానపెట్టుకోవాలి. అలాగే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ లైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యంని మంచిగా కడిగి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ని అయితే లైట్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం, కొబ్బరి, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని మంచిగా కలుపుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం వేసాం కాబట్టి ఎలాంటి చట్నీ లేకుండా ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ అయితే మనం లైట్గా గ్రైండ్ చేసాం కాబట్టి రౌండ్గా అయితే రాకపోవచ్చు అండి. ఇలా ఎర్రగా వచ్చేలాగా రెండు వైపులా తిప్పుకోవాలి. కొబ్బరి అట్లు అయితే రెడీ అయిపోయాయండి. పచ్చిమిర్చి, కారం వేసాం కాబట్టి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.